మార్పు పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ప్రజా సమస్యలపై తొలి పోరాటం చేపట్టారు. అభివృద్ధి పేరుతో రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందుకే ఆయన తొలి పోరాటానికి కారణమైన సమస్య ఏంటి, దాని విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటి? తమిళక వెట్రి కలగం పేరుతో పార్టీని స్థాపించిన విజయ్ విల్లుపురం వేదికగా గత ఏడాది అక్టోబర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తమిళనాడులో రాజకీయం దద్దరిల్లేలా ఆ సభను నిర్వహించిన విజయ్ ఇప్పుడు ప్రజల తరపున పోరాటానికి దిగారు. చెన్నై శివారులోని పరందూరులో ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆయన నిరసన వ్యక్తం చేశారు. తొలిసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన విజయ్ కోసం వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అడుగడుగునా ఆయనకు ఘన స్వాగతం పలికారు. చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలోని ఇంట్లోనే క్యాండిల్స్ ని తయారు చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పరందూరులో 5,300 ఎకరాల్లో 32,000 కోట్ల వ్యయంతో ఎయిర్పోర్ట్ నిర్మించాలని స్టాలిన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో 47% పైగా వ్యవసాయ భూములే ఉన్నాయి. అంటే ఏకంగా 1386 హెక్టార్ల వ్యవసాయ భూమి. ఇక చెరువులు, కుంటలు మరో 576 హెక్టార్లు. ఈ భూములను ఇచ్చేది లేదంటూ 900కు పైగా రోజుల నుంచి 13 గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రైతులకు మద్దతుగా నిలిచారు టీవీకే అధినేత విజయ్. పచ్చని పొలాల్లో విమానాశ్రయం ఏంటంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అభివృద్ధికి టీవీకే వ్యతిరేకం కాదు, కానీ వేలాది ఎకరాల వ్యవసాయ భూములను నాశనం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న చర్యలను సహించాం, రైతులకు అండగా போராட்டம் చేస్తామన్నారు దళపతి విజయ్. இனிமேல் உங்க நாடகத்தை பார்த்துக்கிட்டு மக்கள் சும்மா இருக்க மாட்டாங்க. உங்களோட இந்த விமான நிலையத்துக்காக நீங்க ஆய்வு செஞ்ச இடத்தை மறு ஆய்வு செய்யணும்னு ஒன்றிய அரசுக்கும் மாநில அரசுக்கும் நான் கேட்டுக்கிறேன். விவசாய நிலங்கள் இல்லாத இந்த பாதிப்புகள் குறைவா இருக்கிற இடங்களா பார்த்து உங்களுடைய விமான நிலையத்தை கொண்டு வாங்க. வளர்ச்சிதான் மக்களின் முன்னேற்றம். ஆனா அந்த வளர்ச்சின்ற పేర్ల நடக்கிற అழிவு మక్కలి ரொம்பவே బాధికం. చెన్నై ఎయిర్పోర్ట్లను రద్దీని తగ్గించేందుకు రెండో ఎయిర్పోర్ట్ నిర్మించాలి అనేది ప్రభుత్వ ఆలోచన. 2028 లోపు ఎయిర్పోర్ట్ పూర్తి చేసేందుకు కసరత్తు కూడా చేస్తోంది. కార్గో సేవలతో పాటు పలు అవసరాలకు ఈ ఎయిర్పోర్ట్ ను వినియోగించాలి అనేది సర్కార్ ప్లాన్. అయితే స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ పొలాలను ఇచ్చేది లేదంటూ పోరాటానికి దిగారు. వారికి మద్దతుగా నిలిచారు టీవీకే అధినేత విజయ్. ఈ పర్యటనకు తొలుత పోలీసులు అనుమతించలేదు. ఆఖరి నిమిషంలో నిబంధనలతో కూడిన అనుమతులిచ్చారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.